హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వీక్లో చూసుకుంటే మార్కెట్లో మనకి స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది. అసలు ఫస్ట్ ఈ బుల్ ర్యాలీ రావడానికి మేజర్ రీజన్స్ అండ్ నెక్స్ట్ వీక్ని మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుని ఫైనల్గా మండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నిఫ్టీ మనకి లాస్ట్ వీక్లో జరిగిన ట్రేడింగ్ ఏదైనా ఒక క్యాండిల్ చూసుకుంటే మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. అండ్ స్ట్రక్చర్ కూడా బాటమ్ నుంచి ఒక ఏబీసీ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, నథింగ్ బట్ ఒక హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్ ఇనిషియేట్ అయింది. చాలా పాజిటివ్స్ అండ్ 5 days నుంచి కూడా ఒక లీనియర్ అప్ ట్రెండ్ వచ్చింది. దీనికి మేజర్గా 2 reasons మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి ఫెడ్ నుంచి అవుట్పుట్ వచ్చిందండి. సో ఫెడ్ వాళ్ళు ఈ ఫినాన్షియల్ ఇయర్ అప్కమింగ్ ఇయర్లో ఈ ఇయర్లో 2 times ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తున్నట్టుగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. దీని తర్వాత మార్కెట్స్ ఒక పాజిటివ్ సైడ్ టర్న్ తీసుకుంది. అండ్ సెకండ్ థింగ్, ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ అండి. లాస్ట్ 2 days నుంచి ఎఫ్ఐఎస్ బయింగ్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ 6 months నుంచి మార్కెట్లో ఫాల్ అవడానికి మేజర్ రీజన్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా కొంచెం ఇనిషియేట్ అవడం వల్ల మార్కెట్స్లో మనకు స్ట్రాంగ్ పాజిటివ్ బయాస్ అయితే మనం విట్నెస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయబోతున్న ఈవెంట్స్ గురించి ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్గా ఉండాల్సింది, ఇప్పుడు మనకు వస్తున్న ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీ, ఫినాన్షియల్ ఎక్స్పైరీ. సో ఈ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, సో మంత్ ఎండ్ ఎక్స్పైరీ అండ్ అలాగే మీకు ఫినాన్షియల్ ఎండ్ కూడా జరుగుతుంది కాబట్టి, సో దీనికి మీరు కొంచెం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే లైక్ ఎక్కువ వాల్టైల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా అవుట్పుట్ రాబోతుంది. కొంచెం గ్లోబల్ న్యూస్ కూడా ఉంది, దీన్ని కూడా మనం కన్సిడర్ చేసుకుందాం. అండ్ థర్డ్ ఈవెంట్, ఇండియాకి సంబంధించిన పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ డేటా వస్తుంది. సో ఇది మోస్ట్లీ థర్స్డే ఆర్ వెన్స్డే వస్తుంది. ఈ 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. వీటి అవుట్పుట్ డెఫినెట్లీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసినప్పుడు ఈ డేటా అవుట్కమ్ చూసుకుని దాని తగ్గట్టుగా ట్రేడ్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఒక్కసారి నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ని కూడా మనం చెక్ చేసుకుందామండి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎగ్జాక్ట్గా డిస్కస్ చేసే ముందు. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒక్కసారి క్లియర్గా చూడండి, స్ట్రక్చర్ మనం దాన్ని మాట్లాడుకున్నట్టు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లో స్ట్రక్చర్ బాగా వచ్చింది. కానీ ఇక్కడ నాకున్న ఒక చిన్న ప్రాబ్లమ్ చిన్న కంప్లైంట్ ఏంటంటే, లాస్ట్ 5 days నుంచి మార్కెట్లో ఒకటే డైరెక్షన్లో లీనియర్ మూమెంట్ వచ్చింది. మంచి సైనే, కానీ లీనియర్ మూమెంటంలో మనం ట్రేడ్ చేయడం కొంచెం రిస్క్. ఎగ్జాక్ట్ లెవెల్స్తో సహా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఆర్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం. ఫర్దర్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో మనకి రీసెంట్గా స్వింగ్లో ఇక్కడ ఫామ్ అయింది కాబట్టి ఈ స్వింగ్లో దగ్గర నేను ఒక సపోర్ట్ డ్రా చేసుకుంటున్నాను. ఫాలోడ్ బై ఇక్కడ ఆల్టర్నేట్గా మీకు ఇక్కడ లైక్ సమ్వేర్ క్లోజ్ టు 22,700 and 800 రీజన్ దగ్గర కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది కూడా క్లియర్గా బ్రేక్అవుట్ అండ్ అప్ ర్యాలీ వచ్చింది. అండ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ కూడా కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అయిందో లాస్ట్ డే క్లోజింగ్, ఆ లెవెల్ దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా కనిపిస్తుంది. సో ప్రీవియస్గా ఒక స్వింగ్ లో దగ్గర సపోర్ట్, మళ్ళీ బ్రేక్అవుట్ అవుతారు రెసిస్టెన్స్. ఇప్పుడు ప్రైస్ ఎగ్జాక్ట్గా అదే లెవెల్కి వెళ్ళింది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ 4 days నుంచి ఒకటే సింగిల్ ర్యాలీ. టెక్నికల్గా మనం మాట్లాడుకుంటే ఒక్కసారి 15 minutesలోకి వెళ్దామండి. మీరు ఎప్పుడైనా ట్రెండ్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు, ఒక అప్ ట్రెండ్ అంటే అందరికీ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ తెలుసు. జనరల్గా అప్ ట్రెండ్లో కూడా మనం 2 types ఆఫ్ మూమెంట్స్ చూస్తాం. ఇక్కడ చూడండి, హై లో, హై లో. జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 types ఆఫ్ మొమెంటమ్స్. ఇప్పుడు అప్ ట్రెండ్ అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఈ టైప్ ఆఫ్ మూమెంట్ని మనం ఇంపల్సివ్ మూవ్ అంటాం. అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్ వస్తున్న మూమెంట్స్ అన్నీ కూడా ఇంపల్సివ్ మూవ్స్. ఇది ఇంపల్సివ్ మూవ్, ఇది కూడా ఇంపల్సివ్ మూవ్. అండ్ అలాగే మార్కెట్కి అంటే ట్రెండ్కి అగెన్స్ట్గా వస్తున్న డైరెక్షన్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తే ట్రెండ్ కిందకు వస్తుంది. ఇలా ట్రెండ్కి అగెన్స్ట్ వస్తున్న మూమెంట్ని మనం కరెక్టివ్ మూవ్స్ అంటాం. అంటే ప్రతి ట్రెండ్లో కూడా మీకు ఇంపల్సివ్ మూవ్, కరెక్టివ్ మూవ్ కాంబినేషన్లో ప్రైస్ మూవ్ అవుతుంది, వెదర్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా. ఒక్కసారి లాస్ట్ వీక్లో వచ్చిన ఓవరాల్ ట్రెండ్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఓవరాల్ ట్రెండ్ మనకి రీసెంట్ స్వింగ్లో నుంచి ఒక్కసారి ఓవరాల్ ట్రెండ్ డ్రా చేస్తాను. మనకి ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చింది, ఒక కరెక్టివ్ మూవ్, మళ్ళీ ఒక ఇంపల్సివ్ మూవ్ వచ్చింది,
ఇప్పుడు వచ్చిన ఇంపల్సివ్ మూవ్కి కరెక్ట్ మూవ్ ఇంకా రాలేదు. విచ్ ఐ మీన్ టు సే మార్కెట్లో ఎప్పుడైనా సరే మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అయితేనే దాన్ని ఒక హెల్దీ ట్రెండ్ అంటాం. అండ్ ఇక్కడ వచ్చిన దానికి ఒక ప్రాఫిట్ బుకింగ్ కానీ ఆర్ఎల్స్ ఒక టెంపరీ కన్సాలిడేషన్ బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు వచ్చే ఇంపల్సివ్ మూవ్ ఫర్దర్ అప్ ట్రెండ్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఆ బేసిస్ బట్టి ఈవెన్ దో మార్కెట్లో మనకి ఒక స్ట్రెంగ్త్ అప్ ట్రెండ్ ఇనిషియేట్ అయినా రేపు మార్కెట్స్లో కనుక ఇదే ర్యాలీ కంటిన్యూ అయితే నేను డెఫినెట్లీ ఇగ్నోర్ చేస్తాను. అండ్ ఇప్పుడున్న పాసిబిలిటీస్ బట్టి యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చినాయి అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ కూడా మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి మార్కెట్ ఒకవేళ ఈ రేంజెస్లో ఎక్కడన్నా ఓపెనింగ్ జరిగితే ఇఫ్ ఇన్ కేస్ ఈ రేంజ్లో ఓపెనింగ్ జరిగింది అనుకుందాం. సో దేర్ ఆర్ 3 పాసిబిలిటీస్. మార్కెట్ ఇక్కడ ఓపెనింగ్ జరిగి అప్ సైడ్ వెళ్తున్నట్లయితే నేను ఈ కైండ్ ఆఫ్ మార్కెట్లో రేపు ట్రేడింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మనకు వస్తున్న ఈ ఇంపల్సివ్ మూవ్కి ఎక్కడ కరెక్షన్ రాలేదు. అంత హై పాయింట్లో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా లేనండి. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ డిస్కౌంట్ ప్రైస్. సో డెఫినెట్లీ గ్యాప్ అప్ ఆర్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి ర్యాలీ ఇచ్చినా లేదా గ్యాప్ అప్ ర్యాలీ ఇచ్చిన 2 సిచ్యువేషన్స్లో నేను ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాను. అండ్ ఇఫ్ ఛాన్స్ మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి కరెక్షన్ స్టార్ట్ అయితే నథింగ్ బట్ ఇక్కడ ఉన్న టెంపరీ కన్సాలిడేషన్ నుంచి రివర్సల్ జరిగిన ఆర్ రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ జరిగిన ఈ టెంపరీ వచ్చే ఫాల్ని ఏదన్నా స్ప్రెడ్స్ లైక్ స్ప్రెడ్స్ యూస్ చేయడం కానీ ఆర్ ఐరన్ కాంటర్ ఐరన్ ప్లేట్ డైరెక్షనల్ ట్రేడ్స్లో కూడా ఈ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ని ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుని దాని తగ్గట్టుగా కాల్స్ని సెల్ చేసుకుంటాం. ఇఫ్ ఛాన్స్ మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌనే జరిగింది అనుకుందాం అండ్ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఇక్కడ ఏదైనా ఒక టెంపరీ సపోర్ట్ లైక్ ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర ఒక టెంపరీ సపోర్ట్ ఉందండి. సో రౌండ్ ఫిగర్ 23,000. సో 23,000 దగ్గర మనకి ఏదైనా అవైలబుల్ అయితే ఇక్కడ నుంచి అగైన్ బయింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా గ్యాప్ డౌన్ జరిగినా ఆర్ఎస్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్లో ఎంటర్ అవడానికి ట్రై చేయండి. సో అంతేగాని మార్కెట్ ఒకవేళ రేపు ఓపెనింగ్ ఇచ్చి అక్కడి నుంచి ర్యాలీ కనుక వెళ్తున్నట్లయితే ఇట్స్ ఓకే, మనకి ఎఫ్ఐఎస్ వస్తున్నారు, మార్కెట్లో మంచి ర్యాలీ వస్తుంది, కానీ ఇంత హై పాయింట్లో మీరు ఒక పొజిషన్ తీసుకుని హోల్డ్ చేయడం రైట్ థింగ్ కాదు ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడ ఈ బాటమ్స్ దగ్గర బై చేసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాఫిట్ బుకింగ్ ఇనిషియేట్ అయితే కొంచెం స్పీడ్గా కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దట్స్ వై కరెక్షన్ వచ్చిన తర్వాత ఎంటర్ ఈ వీక్లో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక 2 days మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళి అప్పుడు బ్రేక్ ఇచ్చింది అనుకుంటే ఈ వస్తున్న మూమెంట్కి స్ట్రెంగ్త్ ఉంటుంది, మనము కాన్ఫిడెంట్గా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో మోస్ట్లీ రేపు నేను నిఫ్టీని అవాయిడ్ చేస్తాను బికాస్ బీయింగ్ అన్ ఆప్షన్ సెల్లర్. ఎల్లుండి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ నేను ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుంటానండి. సెన్సెక్స్ లెవెల్స్ ఒక్కసారి చూపించి ఎగ్జాక్ట్ ఏ లెవెల్ దగ్గర మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామో చూద్దాం. సెన్సెక్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కనిపిస్తుంది చూడండి. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో మీకు రీసెంట్ సపోర్ట్ నుంచి ప్రైస్ బౌన్స్ అవుతున్నప్పుడు ఒక ఇంపల్సివ్ మూవ్, ఒక కన్సాలిడేషన్ ఆర్ స్లైట్ కరెక్ట్ మూవ్ వచ్చింది, మళ్ళీ ఒక స్ట్రాంగ్ ఇంపల్సివ్ మూవ్ అండ్ ఇక్కడ కరెక్ట్ మూవ్ కానీ ఆర్ఎస్ ఒక కన్సాలిడేషన్ కానీ ఏది కనిపించట్లేదు. సో బేస్డ్ ఆన్ దిస్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ 77,000 దగ్గర రౌండ్ ఫిగర్ మనకు ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అవైలబుల్ ఉంది. కాబట్టి రేపు సిమిలర్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కొంత కరెక్షన్ కనుక ఇనిషియేట్ అయితే సో రేపు సెన్సెక్స్లో మనం ఎట్ ది మనీ కాల్ 77,000 కాల్స్ని మనం సెల్ చేసుకుని లైక్ ఏదన్నా 77,500 కాల్స్ని హెడ్జింగ్ కోసం బై చేసుకుని ప్రొటెక్షన్ కోసం బై చేసుకుని సో మనం ఏ స్ప్రెడ్ తీసుకోవచ్చు. నథింగ్ బట్ బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ రేపు కంఫర్టబుల్గా యూజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక సెన్సెక్స్లో మనం అనుకున్నట్టు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ర్యాలీ ఇచ్చిన గ్యాప్ అప్ జరిగి ర్యాలీ ఇచ్చిన ఈ 2 సిచ్యువేషన్స్లో రేపు సెన్సెక్స్ని అవాయిడ్ చేసి రేపు ఒక్కరోజు ట్రేడింగ్ని స్టాప్ చేస్తాం. సో దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. సో ఈవెన్ దో మార్కెట్లో కొంచెం పాజిటివ్ బయాస్ ఉన్నా సరే మనకి మార్చ్ అండ్ ఫినాన్షియల్ ఎండ్ అండ్ మోస్ట్లీ మంత్ ఎండ్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వాలటైలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఇంట్రాడే వరకు లిమిట్ చేసుకుంటూ సో మార్కెట్ కరెక్షన్ వచ్చాక ఆర్ఎస్ కన్సాలిడేషన్ బ్రేక్ చేశాక ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ అనాలిసిస్ హెల్ప్ అవుతున్నట్లు కానీ మీ ట్రేడ్ సెటప్ యూజ్ అవుతున్నట్టు అనిపిస్తే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అలాగే మీ ఒపీనియన్స్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.